నారద మహర్షి ముల్లోకాలను తిరుగుతూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుందనే సమాచారాన్ని రాబట్టేవాడు. ఆయా సంఘటనలు లోక కళ్యాణానికి దారితీయటానికి ఆయన తన వంతు కృషి చేసేవాడు. ఎలాంటి సంసార సంబంధమైన సమస్యలు లేకుండా ఎంత హాయిగా తిరుగుతున్నారో కదా అని ఆయనను చూసిన వారు అనుకోవడం సహజం. అలాంటి నారద మహర్షి సైతం స్త్రీగా మారిపోయి ఒక రాజును పెళ్లి చేసుకుని సంసార బంధంలో చిక్కి సతమతమైపోయిన సంఘటన గురించి తెలిస్తే ఎంతటి వారైనా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటి అరుదైన సంఘటన జరిగిన క్షేత్రమే సర్పవరం. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో సర్పవరం దర్శనమిస్తుంది. పంచభావనారాయణ స్వామి క్షేత్రాలలో ఇదొకటి. విశాలమైన ప్రదేశంలో ఎత్తైన గోపురం, పొడవైన ప్రాకారాలతో ఈ ఆలయ ప్రాచీన వైభవానికి అద్దం పడుతూ ఉంటుంది. ఈ ఆలయ రాజగోపురానికి ఎదురుగా నారద సరస్సు, ముత్తికా సరస్సు అనే 2 సరస్సులు కనిపిస్తాయి. ఈ సరస్సులకు నారద మహర్షికి ముడిపడిన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం దేవసభలో విష్ణుమాయ గురించి ప్రస్తావన వస్తుంది. విష్ణుమాయను తెలుసుకోవడం ఎవరి వల్లన కాదనే విషయాన్ని బ్రహ్మదేవుడు ప్రస్తావిస్తాడు. అనుక్షణం నారాయణ నామస్మరణ చేస్తే తనకి విష్ణుమాయ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదని నారదుడు కాస్తంత అహంభావాన్ని ప్రదర్శిస్తాడు. ఆ మాట విని దేవతలంతా ఆశ్చర్యపోతారు. నారద మహర్షి ధోరణి విష్ణుమూర్తి వరకు వెళ్తుంది. తన మాయ ఎలా ఉంటుందనేది నారదుడికి కూడా చూపించాలని విష్ణుమూర్తి నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత నారద మహర్షి లోక సంచారం చేస్తూ ఇప్పుడు ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి వస్తాడు. అలసిన కారణంగా ఇక్కడ సరస్సులో స్నానం చేయాలని భావించి అందులోకి దిగుతాడు. అందులో 3 మునకలు వేసి పైకి లేవగానే ఆయనకి స్త్రీ రూపం వచ్చేస్తుంది. అంతేకాదు తాను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినది కూడా మర్చిపోతాడు. బయటికి వచ్చి తనకి తోచిన దిక్కుగా నడక మొదలు పెడతాడు. ఆ సమయంలో అటుగా వస్తున్న నికుంఠమణి మహారాజు స్త్రీ రూపంలోని నారదుడిని చూస్తాడు. ఆమె వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన ప్రయోజనం లేకుండా పోతుంది. దాంతో ఆ మహారాజు ఆమెను తనతో పాటు రాజ్యానికి తీసుకువెళ్ళి వివాహం చేసుకుంటాడు. వారికి 60 మంది సంతానం కలుగుతారు. ఆ తర్వాత జరిగిన ఒక యుద్ధంలో ఆ రాజుతో పాటు ఆ సంతానం కూడా చనిపోతారు. నారద స్త్రీ కన్నీటి పర్యంతమవుతుంది. అప్పుడు విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వస్తాడు. తాను చెప్పినట్లుగా చేస్తే ఆమె ఆ దుఃఖం నుంచి బయటపడుతుందని అంటాడు. అంతకుముందు నారద మహర్షి స్నానం చేసిన ప్రదేశానికి నారద స్త్రీని తీసుకుని వస్తాడు. ముందుగా స్నానం చేసిన సరస్సు పక్కనే మరో సరస్సును సృష్టిస్తాడు. ఎడమ చెయ్యి పైకెత్తి ఆ సరస్సులో మునిగి లేవమని చెబుతాడు. నారద స్త్రీ ఆ సరస్సులోకి దిగి అలాగే చేస్తుంది. దాంతో స్త్రీ రూపం పోయి పూర్వరూపం వస్తుంది. పూర్వ జ్ఞానం కూడా కలుగుతుంది. అయితే పైకి ఎత్తిన చెయ్యికి గాజులు అలాగే ఉంటాయి. ఒడ్డున చూస్తే బ్రాహ్మణుడు కనిపించడు. అప్పుడు తనకి గుణపాఠం చెప్పడానికే విష్ణుమూర్తి ఇలా చేశాడని నారద మహర్షి భావిస్తాడు. ముందుగా అక్కడ సమీపంలో పాతాళ మార్గంలో వెలిసిన భావనారాయణ స్వామి సన్నిధిలో తపస్సు చేసి తన ఎడమ చెయ్యి గాజుల తొలగిపోయేలా చేసుకుంటాడు. అందుకు కృతజ్ఞతగా ఆ పక్కనే రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి మూర్తిని ప్రతిష్ఠ చేస్తాడు. నారద మహర్షిచే పూజలు అందుకున్న పాతాళ భావనారాయణుడు సర్పరాజైన అనంతుడి కోసం స్వయంభూగా వెలిసిన స్వామి. అలా జరగడం వెనుక ఒక ఆసక్తికరమైన కథనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం పరీక్షిత్ మహారాజు సర్పకాటు వల్ల మరణించడంతో ఆ కోపంతో జనమేజయ మహారాజు సర్పయాగం చేస్తాడు. సర్పాలన్నీ కూడా యాగానికి ఆహుతి కాసాగాయి. అప్పుడు సర్పరాజైన అనంతుడు శ్రీ మహావిష్ణువును మనసునందు భావన చేసుకోగా స్వామి గరుడ వాహనంపై ప్రత్యక్షమవుతాడు. సర్పజాతిను రక్షిస్తానని అభయం ఇవ్వడమే కాకుండా మానవాళిచే సర్పాలు పూజలు అందుకునేలా వరాన్ని ప్రసాదిస్తాడు. సర్పాలు వరాలని పొందిన కారణంగా ఈ క్షేత్రానికి సర్పవరం అనే పేరు వచ్చింది. కాశీనగరం నుంచి వచ్చేసిన వ్యాస మహర్షి ఈ క్షేత్ర దర్శనం చేసినట్లుగా ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీనాథుడి కాశీఖండం, భీమఖండంలోనూ ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. దీన్ని బట్టి ఈ క్షేత్రం ఎంత ప్రాచీనమైనదనేది అర్థం చేసుకోవచ్చు. ముందుగా ప్రదక్షిణ మార్గంలో కొన్ని మెట్లు లోపలికి దిగి వెళ్ళి పాతాళ భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్నాక భక్తులు ఆ తర్వాత ప్రదర్శన పూర్తి చేసి ముఖమంటపం ఎదురుగా ఉన్న రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామిని దర్శనం చేసుకుంటారు.
ఈ క్షేత్రంలో వైఖానస ఆగమం ప్రకారం పూజలు జరుగుతూ ఉంటాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇంకా మాఘమాసంలో ఆదివారాల్లో ఇక్కడ జరిగే తీర్థానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. నారదుడు ముందుగా స్నానం చేసిన సరస్సు నారద సరస్సుగా, ఆయన రెండవసారి స్నానం చేసి శ్రీ రూపం నుంచి విముక్తి పొందిన సరస్సు ముత్తికా సరస్సుగా పిలువబడుతూ ఇప్పటికీ మనకి ఇక్కడ పక్కపక్కనే కనిపిస్తూ ఉంటాయి. సర్పరాజైన అనంతుడికి స్వామి గరుడ వాహనంపై ప్రత్యక్షమైన క్షేత్రం, రాజలక్ష్మి సమేతుడైన భావనారాయణ స్వామిని నారద మహర్షి ప్రతిష్ఠించిన క్షేత్రం, లక్ష్మీదేవి అమ్మవారి మూర్తిని వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన క్షేత్రం, ఎంతోమంది రాజులు రాణులు సేవించిన క్షేత్రం, స్వామివారి మహిమలను భక్తులు అనుభవాలుగా వినిపించే క్షేత్రం సర్పవరం. ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల 108 దివ్య తిరుపతులను దర్శించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న మహిమాన్వితమైన ఈ క్షేత్రంలో స్వామివారి సౌందర్యాన్ని చూసి తీరవలసిందే, పదే పదే తలుచుకుని తరించవలసిందే.